యథార్థత. యోబు భార్య చివరిగా మాట్లాడిన మాట ఏంటో చెప్పండి. అంటే పిల్లలు చచ్చిపోయినా, ఆస్తిపాస్తులు పోగొట్టుకున్నా, దాసదాసులు పోయినా, ధాన్యం పోగొట్టుకున్నా, పంట చేతికి రాకపోయినా, గొర్రెలు గొడ్లు గొర్రెలు ఒంటెలు అన్నీ పోగొట్టుకున్నా, గజ్జొచ్చేసినా పెద్ద ఇబ్బంది లేదు తనకి. ఆఖరి డైలాగ్, ఇంకను యథార్థతను. దాని తర్వాత లేదిక, ఇంకొక మెట్టు లేదు, ఇంకొక మెట్టు లేదు. యథార్థత. ఒక దేవుని బిడ్డ, ఒక దేవుని సేవకుడు ఎంత యథార్థంగా ఉంటే నీ ద్వారా నా దేవుని నామం అంత మహిమపరచబడును గాక. స్తోత్రం చెప్పండి.